నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కేబీఆర్ పార్కులో ఈ నెల 14న నటి డాలిషా అలియాస్ చౌరసియాపై జరిగినటువంటి దాడి ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు దుండగుడు దాడి చేయాల్సి వచ్చింది, దీనిపై మనతో మాట్లాడడానికి నటి డాలిషా అలియాస్ చౌరసియా మనతో ఉన్నారు. మేడం, ఆ రోజు అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది? అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు మీరు గుర్తించారా? అసలు ఆ రోజు నేను నార్మల్లీ వాకింగ్కి వెళ్తున్నా. ఎవ్రీ సింగిల్ డే ఐ గో టు కేబీఆర్ పార్క్ అరౌండ్ 6 to 8 PM. అది నా డైలీ జాగింగ్, డైలీ వాకింగ్ చేస్తున్నా. సో ఆ రోజు కూడా అది సేమ్ జరిగింది. అరౌండ్ 5:30, 6 o'clock ఐ గెస్ ఐ రీచ్డ్ కేబీఆర్ పార్క్. నా ఇంట్లో నుంచి కేబీఆర్ పార్క్ ఫస్ట్ పార్కింగ్, అది దగ్గర పార్కింగ్ ఏ అవుతుంది ఆ పార్కింగ్లోనే నేను కార్ పార్క్ చేస్తున్నా. So I parked my car near CVR signal. That's the first parking in KBR. అది ఫస్ట్ పార్కింగ్. నాకు ఇక్కడ నుంచి వెళ్తే ఫస్ట్ దగ్గర పార్కింగ్ ఏ అవుతుంది అక్కడే మనం పార్క్ చేస్తా కదా, ఎనీవేస్ వాక్ చేయాలి. సో అక్కడ నుంచి వాక్ చేసి నేను వెళ్తా మెయిన్ ఎంట్రన్స్ గేట్కి అనుకున్నా నేను. సో ఎవ్రీ సింగిల్ డే నేను సివిఆర్ సిగ్నల్ దగ్గరే నా కార్ పార్క్ చేస్తున్నా. అక్కడే ఫస్ట్ గేట్లోనే నేను కార్ పార్క్ చేసా. అక్కడ నుంచి నేను వాక్ చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వరకు వెళ్ళినా. ఐ వెంట్ టిల్ ద మెయిన్ గేట్. ఫ్రమ్ దేర్ I went to the coffee shop. There are some coffee shops there and I was walking in that area only. It has got good lighting. There is a crowd there. Everything is good there. So I walked there for about some time. I don't know, half an hour or 1 hour. తర్వాత నేను ఒక ఫోన్ మాట్లాడ కోసం నా ఫ్యామిలీతో ఒక ఫోన్ వచ్చింది. సో ఆ ఫోన్లో నేను ఒక 45 minutes మాట్లాడా అక్కడే వాక్ చేసి. సో ఆ ఫోన్ అయిపోయిన తర్వాత, వాకింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ I was coming back to my car parking way. సో ఆ వాక్ వేలో ఏముంది అంటే, ఇప్పుడు అరౌండ్ 8:15 అయిపోయింది ఇప్పటి వరకు. సో 8:15లో చాలా మొత్తం డార్క్ ఉంది అక్కడ, ఏం లైట్స్ లేదు అక్కడ. సో ఆ వే నుంచి నేను వెళ్తున్నా అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నాకు కార్ పార్కింగ్ వెళ్ళాలి కదా ఇంటికి. సో ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు హోమ్. సో ఐ వాజ్ గోయింగ్ టువర్డ్స్ మై కార్. వాకింగ్ కంప్లీట్ అయింది అప్పటికి? కంప్లీట్ అయింది. ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో నేను కార్ వరకు రీచ్ అవ్వలేదు. ఫస్ట్ మధ్యలోనే ఆ అబ్బాయి వచ్చి పరిగెత్తి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నా హ్యాండ్లో ఒక క్లాత్ పెట్టి నా ఫేస్లో పెట్టారా. అండ్ అక్కడ నుంచి నాకు డ్రాగ్ చేసి లోపలికి వెళ్ళిందా. లోపల ఏముంది అంటే మొత్తం వూడ్స్ ఉంది అక్కడ. హీ డ్రాగ్ మీ టువర్డ్స్ ద వూడ్స్, కంప్లీట్ ఫారెస్ట్ and there was a closed shop there, a tin closed shop there. So he took me at the back side of the shop. అక్కడ ఎవరు లేదు. ఈవెన్ అక్కడ నుంచి నేను హెల్ప్ చెప్తే కూడా ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ కెన్ hear me or not because it is little far from the walkway. But I had cloth stuffed in my mouth, so I could not speak anything. ఒక్కడే వచ్చాడా, ఇంకెవరైనా వచ్చారు? Only one person వచ్చాను. కానీ ఆ అబ్బాయికి మేబీ ఏదో ప్రొఫెషనల్గా అది ఉంది. ఆ అబ్బాయికి తెలుసు ఇట్లా కొట్టాలి, ఇట్లా హ్యాండ్స్ బ్యాక్ చేసి పట్టుకోవాలి, సో దట్ ఐ కెనాట్ మూవ్. And then face, inside the mouth, he stuffed a cloth inside the mouth. So నాకు చెప్పడానికి కూడా రాదు. సో నాకు హ్యాండ్స్ అట్లా బ్యాక్ చేసి బ్యాక్ పట్టుకొని బ్యాక్కే ఉన్నా. సో ఆ అబ్బాయి నాకు అక్కడ నాకు ఫస్ట్ డ్రాగ్ చేసిన తర్వాత నాకు he threw me to the stones and I hit my head here completely. It was very, very bad and I got blacked out for about 1-2 seconds. And then when I got up, he took my hands at the back and then he started asking for money. మీరు డిఫెండ్ చేశారా అతనితో? Yes, very struggle. So much of struggle I did. I broke my leg in the struggle. So when he was dragging me to the woods, I was completely struggling, and because I was struggling a lot, I twisted my leg and my leg was broken. I don't know if it hit some rock or what happened to my leg, but my leg was broken only when he was dragging me. At that time లో సెక్యూరిటీ గానీ అక్కడ అదర్ వాకర్స్ ఎవరు లేరా అక్కడ? వాకర్స్ ఎవరు లేదు, కానీ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆయన వచ్చి నాకు పట్టుకొని ఇమ్మీడియట్గా డ్రాగ్ చేశాను. సో అక్కడ అస్సలు టైం నాకు అర్థం చేయడానికి కూడా నాకు టైం దొరకలేదు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అబ్బాయి నాకు త్రో చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇంజరీస్
అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఏం జరుగుతుంది. అంటే ఇంటెన్షన్ ఏంది అసలు? మిమ్మల్ని మిస్బిహేవ్ చేశాడా? ఏమైనా ఇంటెన్షన్ ఏం కనబడుతుంది? ఇంటెన్షన్ రాబరీ, ఖచ్చితంగా ఇంటెన్షన్ రాబరీ అండ్ మర్డర్, ఈ రెండు ఇంటెన్షన్ ఆ అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయి నాకు త్రూ చేసిన తర్వాత నాకు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పట్టుకున్నా కదా, అప్పుడు నేను అడిగిన వాట్ డూ యూ వాంట్ ఇన్ హిందీ నేను అడిగిన. సో ఆ అబ్బాయికి అర్థం కాదు హిందీ, అబ్బాయి తెలుగు. సో నాకు తెలుగు రికలెక్షన్కి కొంచెం టైం పడుతుంది కదా, నాకు తెలుగు ప్రాపర్గా రాదు. సో హిందీలో నేను అడిగిన క్యా చాహియే తుమ్కో. సో ఈ సార్ డబ్బులు కావాలి. So I said, okay, I'll pay you around 10,000 rupees. So he said, no, he only said enmidi. I did not know what enmidi is. So నాకు తెలీదు ఎనిమిది అంటే ఏంటి. సో ఆ అబ్బాయికి నేను చెప్పిన, ఓకే నేను ఫోన్పే చేస్తాను, నా దగ్గర వాలెట్ లేదు ఏం లేదు, నేను ఫోన్పే చేస్తాను నీకు. సో నేను ఫోన్పే చేస్తా బోల్కే ఐ స్నాచ్డ్ మై హ్యాండ్, వన్ హ్యాండ్. సో he kind of, I don't know what he thought, and I started calling police. And I asked him, what is your phone number? Tell me what is your phone number. And I was calling police. So he did not understand anything. పోలీస్కి కాల్ చేసిన తర్వాత నేను కట్ చేసి ఇంకొకసారి మళ్ళీ ఫోన్ చేసిన, ఎందుకంటే నేను ఐ కెనాట్ టాక్ టు ద పోలీస్, రైట్? పోలీస్ ఇస్, ఈవెన్ ఇఫ్ పోలీస్ అటెండ్స్ ద ఫోన్ కాల్, ఐ కెనాట్ టాక్. సో వన్ మోర్ టైమ్ ఐ కాల్డ్ పోలీస్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దే విల్ కమ్ అండ్ హెల్ప్ మీ. సో వన్ మోర్ టైమ్ ఐ కాల్డ్ police and he saw me, okay, she's calling police. That was the time he got completely mad. He snatched my phone, he holded my hair and he started bashing my head against the rock. So around three times he bashed my head against the rock here. I was completely blacked out. This portion was, I was like getting unconscious. I did not understand what is happening. I fought back, I was fighting, I was also hitting him with my legs and with my hands, but he knew, professional, he knew better than me, he could fight better than me. I struggled, and finally third time when he smashed my head against the rock, I got unconscious. నేను ఫెయింట్ అయ్యా అక్కడ, ఏం లేదు ఇప్పుడు చేయడానికి, నాకు ఏం, I have completely blacked out, I cannot see anything. So I just went down, I fell down and I got fainted. After 1 or 2 seconds I realized that this person is trying to molest me. He was just trying, he just started and immediately I got up. మీరు 100కి డైల్ చేశారు, పోలీసులు ఎంతలోపు వచ్చేసారు అక్కడ మీ స్పాట్కి, ఎంతలోపు చేరుకున్నారు? నేను పోలీస్కి 100 నెంబర్ డైల్ చేసిన తర్వాత నేను మాట్లాడలేదు కదా, సో నాకు తెలీదు వాళ్ళకి అర్థమైంది లేదా, నాకు అస్సలు తెలీదు ఏమైంది సిచ్యువేషన్. అక్కడ నుంచి ఎస్కేప్, వన్స్ ఐ జంప్డ్ అవుట్ ఫ్రమ్ ద ఫెన్స్, ఆఫ్టర్ దట్ we called some other people, some strangers helped me, they called police, appudu police వచ్చింది. But first, while this incident was taking place, nobody came, nobody helped. మీ దగ్గర నుంచి ఏం తీసుకువెళ్ళాడు? కేవలం మొబైల్ మాత్రమేనా, ఇంకేమన్నా? గోల్డ్ మొబైల్ ఉంది, నాకు ఒక గోల్డ్ రింగ్ ఉంది, ఆ రింగ్ కూడా తీయడానికి చాలా ట్రై చేశాను ఆ అబ్బాయి, కానీ ఐ డి నాట్ లెట్ హిమ్ బికాస్ ఐ స్నాచ్ మై హ్యాండ్ అవుట్. He was trying to take it out because it was very, very tight. My ring was very tight and he could not take out, and I fought back also. So that ring did not come out. It's still there with me. But he took my phone away and my phone is gone. And he also tried, once I got unconscious, after that he tried to molest, but I did not let him. I immediately got up, and when I got up, he understood that this girl is not dead. He thought she's dead. So I can do whatever I want now. But immediately I woke up, so he understood that this girl is not dead. So he wanted to kill me. So he picked up a very big stone, a boulder kind of stone, and he threw at my face. And when he was throwing at my face, he was telling, I'm going to kill you. I'm going to, in Telugu he was telling, I'm going to kill you and I'm going to burn you, because otherwise you will complain against me, bolke. So he threw that stone at me, and I just saw the stone. I did not even see his face. I just saw the stone coming towards me, and I moved myself aside, because otherwise that was the dead spot for me. I would have been dead immediately. It was very big stone, and if it smashes my head, I will be dead completely. I already had so many injuries here. So I was already not understanding what is happening. So I just moved myself back, and then I hit him from my elbow to his soft spot, and from there I started running. ఎప్పుడైనా చూసారా అతన్ని? మిమ్మల్ని ఫాలో చేస్తున్నట్లు ఎప్పుడైనా చూసారా అతన్ని? నేను చూడలేదు. ఆ అబ్బాయికి ఇంటెన్షన్ ఓన్లీ నాతో చేయడానికి లేదు యాక్చువల్లీ, మేబీ, ఐ డోంట్ నో. బట్ ఆ అబ్బాయికి ఇంటెన్షన్
robbery and murder was his intention. He wanted money and he also wanted to kill the person. So he came with the intention of robbery and murder. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీస్ రెస్పాన్సిబుల్ ఎలా ఉంది, మీకు ఏ విధంగా చెప్తున్నారు? Police response is very, very good. With the folded hands, I want to thank the government of Telangana and the police department from the bottom of my heart. The kind of work they are doing is incredible from day one till now. From the time I informed them that something like this happened to me, from that day till now, completely they are on job. There were dog squads on the same day. When this incident happened, after half an hour, there were dogs all over the place, finding that person, and everything was happening there. Multiple teams are working on the same issue. Task force is also involved now, police task force. And I would like to thank government of Telangana to take such prompt actions in this kind of things. Because of the government of Telangana, because of this kind of police support, me and everybody can proudly say that we live in the safest city in the country. I'm still proud that the country is the safest the city is the safest in our country because of this kind of prompt action. I'm sure that person will be behind the bar very, very soon, and I don't have any regrets to whatsoever. Whatever has happened. It's bad, I know it's bad, but then I fought back. I did not give up. I was determined enough to fight back and to run away, just escape from there anyhow. So that person did not escape from there. I escaped from there first. He was still there waiting for me. When I ran towards the iron fence also, he was coming behind me. I did not have any option. See, there are only two options. One, either you die. Second thing, you escape. I wanted to escape, but my leg was not supporting. I have a broken leg. I tried running. I am not able to run also. He came behind me. So if I run into the walkway again, then again I'll be caught. Again he'll drag me to the same position. So what I thought immediately was, only thing I can do is I can call the people who are roaming on the road, the main road. But to reach the main road also, there was a very big iron fence there. So I had to cross the iron fence to reach to the people, and it was main road, so it's running road. People are not standing there, they are just going in auto and cars and all. So I ran there and I started shouting, please help, bachao, bachao, bachao karke I started shouting. Only when I shouted, that was the time that person stopped, because he got scared. If somebody comes, what will I do? But still nobody came. When I was shouting also, nobody came. But what I did was, I wanted to climb the fence, so I tried climbing the fence. After climbing the fence, I fell down because it's very high and my leg is broken. So 2 times around I fell down. Third time I managed somehow with the stones and all to jump, and I sat on the fence. And I have 2 options now. If I fall back, he will kill me. If I jump this side, my heads and my hands and legs will be broken. But I thought, it's okay, my hands and legs are broken, that's okay, but let me jump anyhow. I jumped onto the road. పోలీస్ వాళ్ళు వచ్చేసరికి అతను జంప్ అయి వెళ్ళిపోయాడా? No. ఆఫ్టర్ ఐ జంప్ ఫ్రమ్ ద ఫెన్స్, నేను జంప్ చేసిన తర్వాత, నేను అక్కడ మెయిన్ రోడ్లో జంప్ చేసిన తర్వాత, అక్కడ అబ్బాయిలు వచ్చినా కదా నాకు హెల్ప్ చేయడానికి. ఆ తర్వాత అబ్బాయి ran away. That is the time he ran away. But he was waiting until then because he still had hope that maybe he'll catch me one more time. సిటీ హాటెస్ట్ ప్లేస్ ఇన్ కేబీఆర్ పార్క్. అదర్ వాకర్స్ ఉమెన్కి ఏం చెప్తారు సజెషన్స్? See, the incident has taken place with me. It's unfortunate, and even I was very, very scared for 2 days. But the idea is not here to scare anybody. We don't have to be scared. This kind of criminal kind of mentality people exist anywhere in this world and everywhere in this world. So we cannot say that only KBR Park may this thing happen and some other places this will not happen or whatever, or in the heart of the city how this happened. This can happen anywhere. The only thing we girls can do is equip yourself with the legal weapons, like maybe pepper spray, maybe something sharp object, or maybe some licensed pistol, that kind of thing. If I had that day, maybe I could have saved myself in a better way that day as well. So I only want to urge people, girls, everybody out there, it's never about it's not to scare you. Whatever incident has happened because so that we can take a lesson that wherever we are going, we have to be little more careful. We need to see where our surroundings, and we need to make sure that maybe if the crowded places are there, we can go in the night times. That place was complete dark.
maybe because of the darkness this thing happened with me. So going forward we need to make sure that we are not entering any dark place like that. And if at all we have to go alone to some place because of work or whatever reason, we can still go. There is nothing to be scared about. But make sure you are aware, make sure you have pepper spray with you, make sure you have some sharp objects with you, so that if something unfortunate, God forbids, if this happens with you, with anybody, we can fight back. And second thing I want to tell to girls especially is, never give up. Please don't give up. Because if I lose my confidence, if I gave up that day, yes, I was already unconscious. I gave up for 1-2 seconds. I gave up. I did not know what to do anymore. But then I gained my consciousness back, and I was determined enough to escape from there no matter what. So I only urge girls out there to fight back. Do not let anybody do whatever they are doing to you. If at all you are in my condition, please be determined to fight. At least do whatever best you can do, but don't leave everything and give up and say, okay, let him do whatever he wants. If I would have done that, I would have been dead by now. So don't lose hope. Please fight back. Have faith. Have confidence. Be determined. But before all these things, prevention is better than care. So మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్లీజ్ డార్క్ ఏరియాస్కి వెళ్ళొద్దు. మీరు వెళ్తే ఏదో మీ దగ్గర కొంచెం వెపన్స్ పెట్టుకొని అప్పుడు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసిన మొత్తం మీద నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కేబీఆర్ పార్క్లో ఈ నెల 14న జరిగినటువంటి ఇన్సిడెంట్పై నటి డాలిషా చౌరసియా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు వాకింగ్కి వెళ్ళినటువంటి మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తనపై జరిగినటువంటి దాడి మళ్ళా జరగకుండా ఉండాలంటే మహిళలు, వాకింగ్కి వెళ్ళినటువంటి మహిళలు కూడా చాలా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా నటి డాలిషా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో, సునీల్ 10 టీవీ, హైదరాబాద్.